వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ చిన్న చింతకుంట మండలం పాలమరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వై నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో NSTV నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో NSTV రిపోర్టర్ MD రఫీక్, జరీనా బేగం తదితరులు పాల్గొన్నారు. సమతా ఫౌండేషన్ ని ప్రారంభించిన శ్రీ నారాయణరావు పటేల్ ఈరోజు నర్సాపూర్ జి మండలంలో నూతనంగా ప్రారంభించిన సమతా ఫౌండేషన్ తెలంగాణ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బోస్లే నారాయణరావు పటేల్, వారితో పాటు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ చంద్రే మరియు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోత్యం రెడ్డి, మాజీ ఎంపీపీ భోజారాం పటేల్, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ మరియు జాడే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిందే ఆనందరావు పటేల్ గారిని స్టేజ్ పైకి, అక్క సుగుణక్క గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తా ఉన్నాం. సమతా ఫౌండేషన్ స్థాపన దినోత్సవ సందర్భంగా ఈరోజు సమతా సుదర్శన్ గారు గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా నియోజకవర్గంలో నాతో పాటు పర్యటించడం జరిగింది. బట్టి విక్రమ గారు కూడా 2-3 సందర్భంలో నాకు ఫోన్ చేసి చెప్పారు, BSP నుంచి మన పార్టీ అయ్యారు, రాబోయే రోజుల్లో మన పార్టీ అధికారంలో వస్తుంది, తప్పకుండా ఏదైనా ప్రభుత్వ పరంగా పార్టీ పదవులు ఆయనకు సముచిత స్థానం కల్పించాలా అన్నది చెప్పడం జరిగింది. దీనిపైన కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం. స్థానిక కాకతీయ కాలనీ వీధిలోని పుట్టా ఓబులేసు లక్ష్మీదేవిలు తమ ఇంటి సమీపంలో మేకల దొడ్డిని ఏర్పాటు చేసుకుని 50కి పైగా గొర్రెలను మేపుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాదాపు 20కి పైగా వీధి కుక్కలు ఓబులేసుకు చెందిన మేకల దొడ్డిలోకి ప్రవేశించి గొర్రెలపై దాడి చేశాయి. గొర్రెలు అరుస్తుండడంతో అలికిడికి ఓబులేసు దంపతులు లేచి వెళ్లేలోగా కుక్కల దాడిలో మేకల దొడ్డిలోని దాదాపు 20 గొర్రెలు మృతి చెందాయి. మిగిలిన గొర్రెలను కూడా కుక్కలు తీవ్రంగా కరవడంతో ఉదయం దువ్వూరు పశు వైద్యులు ఫణీంద్రారెడ్డి వెళ్లి గాయపడిన మేకలు, గొర్రెలకు చికిత్స చేశారు. నా పేరు పుట్టవలే సార్. మేము ఏదో ఒక 60 గొల్లు పెట్టుకొని సాక్కుంటున్నా. రాత్రి 1 గంట టైంలో అవి కుక్కలు వచ్చి దొడ్డి ఎగిరి పడినాయి సార్. పడి తర్వాత మాకు మెలక వచ్చి లేచేరకు మేము చూసుకునేసరికి అది చెరిగిపోయినాయి. ఇంకా ఆమె తర్వాత ఒక 20 చనిపోయినాయి సార్. అది పానం ఉంది, ఇది పానం ఉంది అని చూస్తుంటే ఆ గొర్రెలను అట్లా చంపినాయి సార్. అప్పటికి ఒక 30 వచ్చినాయి. మళ్ళీ పొద్దున్న లేచి డాక్టర్ వాళ్ళంతా వచ్చి ఒక 20 అంటే గాయాలు వేసినారు. అiguతుంది నమ్మకం లేదా, నీ తృప్తికి వేస్తున్నాం అని అన్నారు. ఇంకా నమ్మకం లేదు సార్. మీ గవర్నమెంట్ ఏదో మాకు ఏదో సాయం చేస్తారని మేము అడుగుతున్నాం సార్. అది మా జీవనాధారం భూమి బుట్ట ఏం లేదు సార్. ఏదో దాంట్ మీద బతుకుతున్నాం. వనపర్తి జిల్లా మఖ్తల్ నియోజకవర్గం
అమరచింత మున్సిపాలిటీ 5వ వార్డులో ప్రజాపాలన ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక నిజమైన లబ్ధిదారులకు జరగలేదని మున్సిపల్ అధికారులు రవి మునుస్వామిని 5వ వార్డు ప్రజలు నిలదీశారు. అసలైన లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇండ్లలో పేరు రాలేదని వాగ్వాదం చేసుకున్నారు. మాకు ఎమ్మెల్యే 23 మందిలో అందరూ అందుకు అర్హులు కాకపోతే కూడా కొందరు నిజమైన అర్హులు అప్లికేషన్ ఇవ్వండి, మనకు యాడ్ చేసి మనం ఇప్పిస్తాం ఇంట్లో చెప్పిండు. ఇప్పుడు కూర్చోలేదు జాన్పాల్ మాకు, రవికి లేదు అడిగి ఇద్దరు అంటే సంజయ్ కూడా వచ్చింది. మాకు రవి అనేది ఎంత కాంగ్రెస్ నిజమైన కార్యకర్త వచ్చి అంటే మేమంతా బాగుపడతాం. మా ఎమ్మెల్యే చెప్పినాం, ఎమ్మెల్యే గారు మాకు ఇలా పనులు అంటే నిజమైన వాళ్ళకి ఇల్లు కూర్చోలేదు, ఇల్లు కాడుతున్నాయి, ఇల్లు చూపించాం. చూపిస్తే కూడా ఏం చెప్పిండు, ఎవరైతే రావాలి నిజంగా ఎవరికైతే నిజంగా ఇల్లు ఇబ్బంది ఉందో వాళ్ళతో అప్లికేషన్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఫస్ట్ విడతలు ఇల్లు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 39వ డివిజన్ నందు కార్పొరేటర్ కొండపల్లి సరిత సతీష్ల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు అంటే పారిశుద్ధ్య డాక్టర్లతో సమానమని, వీరి సేవ అమూల్యమైనదని, ప్రజలు రోగాల బారిన పడకుండా వీరు అనుక్షణం పరిసరాలను పరిశుద్ధంగా ఉంచడానికి శ్రమిస్తున్నారని, అందుకే వీరిని ఘనంగా సన్మానించడం జరిగిందని, వీరు ఇలాంటి సన్మానాలకు అర్హులని, వీరిని అభినందిస్తూ సన్మానించడం మన బాధ్యత అని తెలిపారు. ఈరోజు 39వ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించడం జరిగింది. వారు గత 20-25 సంవత్సరాలుగా మన 39 మరియు పక్క 17వ డివిజన్లో అంటే పాత 49వ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులుగా, శానిటరీ ఇన్స్పెక్టర్లుగా, జవాన్లుగా, లైన్మెన్లుగా ఎన్నో విశిష్ట సేవలు అందించడం జరిగింది. మరి వారు చేసినటువంటి విశిష్ట సేవలకు ఇది పని చేయడానికి అందరూ ముందుకు రారు. మరి వాళ్ళు పెద్ద మనసు చేసుకొని వాళ్ళ కుటుంబాల అవసరాలను దృష్ట్యా పెట్టుకొని చిన్న పని పెద్ద పని అనకుండా అన్ని పనులు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ వారు ఇచ్చినటువంటి సేవలు మేము మరవలేదు. అందుకని చెప్పి వారికి గౌరవ కార్పొరేటర్ కొండపల్లి సరిత సతీష్ గారి ఆధ్వర్యంలో ప్రజలందరి సమక్షంలో వారికి సన్మానం చేయడము చాలా మంచి విషయం అనిపించి ఈరోజు వారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నాయుడు, కలెక్టర్, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, నాయకులు పాల్గొన్నారు. సొంత గ్రామం చేరుకున్న వీర జవాన్ భార్గవ్ దేహం, కాశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన కార్తీక్ మృతదేహం స్వగ్రామమైన దిగువ రాగిమానుపేట చేరుకుంది. వందే మాతరం నినాదాలు చేసి అశ్రునివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ కార్తీక్ తల్లిదండ్రుల ఆవేదనను ఓదార్చడం వర్ణనాతీతం. ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో కార్తీక్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అంత్యక్రియలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ కార్తిక్ మరణం పట్ల పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం బంగారుపాలెం మండలం రాగిమానుపేంట గ్రామానికి చేరుకున్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నాయుడుతో కలిసి వీర జవాన్ కార్తిక్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. साइड से वीडियो खींच ले। ओ भाई आपको बोल रहा हूँ साइड से खींच ले वीडियो। साइड ना సైడ్ కి రాన్నా కొద్ది సైడ్ కి రాన్నా రెడీ కొంచెం అడ్డం రా సార్ కూర్చోండి సార్ రెడీ రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడ్డాల శ్రీను మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా నిన్న మా ఎమ్మెల్యే రామకృష్ణపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, మీకులాగా తప్పుడు రాజకీయాలు చేయడం మా నాయకుడికి గాని మా జన సైనికులకు గాని తెలియదని తెలియజేస్తూ మా ఎమ్మెల్యే బలరామకృష్ణ నియోజకవర్గ అభివృద్ధి బాటలో తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలియజేస్తూ మీ వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుదాల వల్ల రాష్ట్రం అధోగతి చేశారు. దానిని ఎన్డీఏ కూటమి సరైన పద్ధతిలోకి తీసుకువెళ్లడానికి వాళ్లు నిరంతరం కృషి చేస్తున్నారని అడ్డాల శ్రీను తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 2 రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు మా ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ గారి మీద అవాస్తవమైన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. దాని మీద కొన్ని వివరణలు ఇద్దామన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మా పెద్దలు చాలామంది మాట్లాడారు. మీ గత 5 ఏళ్ల పాలనలో ఎంత అరాచక అవినీతి పాలన జరిగిందో ఎండగట్టడం జరిగింది. ఇప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్ నుంచే 4 విషయాలు మాత్రమే నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. అయ్యా రాజా గారు, కోడిపందాలు అనేవి గత 5 సంవత్సరాలు మీ పాలనలో ఎప్పుడు జరగలేదా? జరిగితే దానిలో జరిగిన మీకు ముట్టిన లంచాలు ఎంత? ఇవాళ మా ఎమ్మెల్యే గారు 10 కోట్లు తీసుకున్నారని చెప్తున్నారు. మీ మాటలో ప్రజలు నవ్విపోతున్నారు. అసలు నియోజకవర్గంలోనే కోడిపందాలు అన్నీ కలిపి 10 కోట్లు టర్న్ ఓవర్ జరగనే దానికి 10 కోట్లు లంచాల రూపంలో ఎమ్మెల్యే గారికి ముట్టిందనడం ఎంతవరకు సమంజసం? ప్రజాపాలనలో భాగంగా ఈరోజు కరీంనగర్ 60వ వార్డులో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్న తరుణంలో
డబుల్ బెడ్రూమ్, రేషన్ కార్డు లబ్ధిదారులు, సిలిండర్లైన రుణమాఫీ తదితర హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నది. రేషన్ కార్డులో పేరు లేనివారు, ఇండ్లు రానివారు అధైర్యపడవద్దు. అందరికీ రేషన్ కార్డులు, ఇండ్లు అర్హులైన వారికి వస్తాయని కాంగ్రెస్ నాయకులు అన్నారు. అహ్మద్ అలీ, కల్పన తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సుమారు 450 పైచలకు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైంది. అలాగే 331 అప్లికేషన్ వస్తే దానిలో 194 ఇల్లు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఎలిజిబుల్ అయిన వాళ్ళ లిస్ట్ వచ్చింది. అలాగే 48 మెంబర్స్ రేషన్ కార్డు వాళ్ళ కూడా లిస్ట్. అలాగే ఈ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారము రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇస్తున్నది. ఈ ప్రభుత్వం 4 పథకాలు ఇప్పటిదాకా పూర్తి చేసినది. ఆర్టీసీ బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, మనకు ఉచిత కరెంటు కానీ, ఇది రేషన్ కార్డు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు, ఈ పథకాలు చేసుకుంటూ పోయి ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతారని మా మంత్రి గారు కూడా చెప్పారు. అలాగే ఈ రోజు కాకుండా రేపు ఎల్లుండి కూడా ఈ అప్లికేషన్ తీసుకుంటారని చెప్పినారు. రేషన్ కార్డు గురించి కానీ దేనికని మన ప్రజలు 60 డివిజన్లో బాగా ఉత్తేజన ఉన్నారు, బాగా సంబరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము కూడా వాళ్ళకు కృతజ్ఞతగా చెప్తున్నాము. ఈ కార్యక్రమానికి ప్రజలతో సహా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. వీళ్ళకి అప్లికేషన్ లేకుంటే, ఫామ్స్ లేకుంటే మేము కూడా చేయడానికి మా సహాయం కూడా చేస్తాము. ఈ 60 డివిజన్ కాంటెస్ట్ లాస్ట్ టైం నేను కాంటెస్ట్ చేసిన అలా తరఫున మా తరఫున ఇంత సాయం అంటే మా ప్రజలకు, డివిజన్ ప్రజలకు మేము చేయగలని మేము కృషి చేస్తున్నాము. నా పేరు మొహమ్మద్ అహ్మద్ అలీ, మైనార్టీ సెల్ సిటీ ప్రెసిడెంట్, కరీంనగర్ 60 డివిజన్ కాంటెస్ట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఏంటంటే ప్రజాపాలన అంటే ప్రజలకి అందుబాటులో, ప్రజల క్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి పాటుపడే ప్రభుత్వం కాబట్టి ప్రజలది ఫస్ట్ మనం ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ఈరోజు దరఖాస్తు తెలంగాణ ప్రభుత్వం మొత్తం తెలంగాణ రాష్ట్ర పరంగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని చెప్పేసి మాకు ఆదేశాలు అందాయి. దాని ప్రకారంగానే ఈరోజు 60 డివిజన్లో వార్డు సభ నిర్వహించడం జరిగింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు 60 డివిజన్ల వార్డు సభ నిర్వహించబడుతుంది. దానికి ఇప్పుడే సుడా చైర్మన్ గారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు వచ్చి వారికి దిశానిర్దేశం చేశారు వార్డు ప్రజలకి. అలాగే మేము కాంగ్రెస్ కార్యకర్తలం అందరికీ కూడా ఈ దిశానిర్దేశం చేస్తూ ఇందిరమ్మ ఇల్లు లేని వారికి అర్హత కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి ఏవైనా రాకపోయినా, ఎంక్వైరీ జరగకపోయినా మళ్ళీ వారు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఈరోజు వార్డు సభ నిర్వహించడం జరిగింది. అలాగే రేషన్ కార్డులో అదనంగా పిల్లలు ఉన్న వాళ్ళు, వాళ్ళ నేమ్స్ ఏమైనా ఎంటర్ కాకపోతే వారికి కూడా కొత్తగా నేమ్స్ ఎంటర్ చేసుకోవడానికి వీలుగా రేషన్ కార్డు దరఖాస్తు కూడా అందుబాటులో ఈరోజు వార్డు సభలో ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు, రేషన్ కార్డు దరఖాస్తు రెండూ కూడా మేము ఈరోజు సభలో పెట్టడం జరిగింది. అందరూ కూడా డివిజన్ ప్రజలందరూ చాలా మంది ఈరోజు హాజరు కావడం జరిగింది. వారందరూ కూడా ఈ అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. వారికి ఉన్న డౌట్లు మేము క్లారిఫై చేస్తున్నాము. అందుకు ఇంకా అంటే 2 రోజులు కూడా 24th వరకు కూడా ఇది నిరంతర ప్రక్రియగా, మార్చి వరకు నిరంతర ప్రక్రియగా ఉంటుంది. 24th వరకు మాత్రం అప్లికేషన్స్ తీసుకుంటున్నారని చెప్పేసి మేము వారికి చెప్పడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నేడు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. బేటీ బచావో బేటీ పడావో కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సిగ్నేచర్ క్యాంపెయిన్ నందు కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీఓ మహేశ్వర్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాజు మరియు పలువురు అధికారులు సంతకాలు చేసి అనంతరం బేటీ బచావో బేటీ పడావో ప్రతిజ్ఞ చేశారు.
బంగారు భవితకు స్వేచ్ఛాయుతమైన వాతావరణము, పోషకాహారము అందించి వారి అభివృద్ధికి చదివిస్తాము. మన వంతు బంగారు తెలంగాణకు బాటలు వేశాం. తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన వార్డు సభలు నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 39వ డివిజన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రజాపాలన వార్డు సభల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సరితా సతీష్ మరియు మహిళా కాంగ్రెస్ నాయకురాలు రజితారెడ్డి ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దరఖాస్తులు చేసుకుంటున్నారని, వీరందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా 39వ డివిజన్లో చాలా గొప్ప కార్యక్రమం అధికారికంగా చేపట్టడం జరిగింది. దీనికి ప్రజల నుంచి విశేషణ స్పందన వచ్చింది. గతంలో ఏర్పాటు చేసినటువంటి 6 హామీల మీద ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది, సమగ్రంగా సర్వే చేయడం జరిగింది. అందులో ఎవరికైతే రాలేదో వాళ్లకు మరొకసారి అవకాశం కల్పిస్తూ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. దీనికి ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళీ కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు రాని వాళ్ళు, ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు కాలేదో మళ్ళొకసారి వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు దరఖాస్తు చేసుకోవడానికి. సో ఈసారైనా వారికి వస్తాయని చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళ నిరాశపరచదని ఆశిస్తున్నారు. ఖచ్చితంగా లబ్ధిదారులందరికీ కూడా రేషన్ కార్డులు, అదేవిధంగా వీరు ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ రావాలని మేము ప్రజల పక్షాన డివిజన్ కార్పొరేటర్గా మేము కోరుకుంటున్నాం. కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన శీలం దురుపతి మరియు వారి సతీమణి ఇటీవలే కాశీయాత్రకు వెళ్లడం జరిగింది. 15 రోజుల పాటు పుణ్యక్షేత్రాలు దర్శించుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బృందావన్కు చేరుకున్నారు. దర్శనం కోసం శీలం దురుపతి గారి సతీమణి వెళ్లగా అనారోగ్యం కారణంగా శీలం దూరపతి బస్సులోనే ఉండిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. బస్సులోనే ఉన్న శీలం దురుపతి పూర్తిగా శరీరమంతా కాలిపోయి మరణించడం జరిగింది. మరియు బస్సులో వెళ్లిన యాత్రికుల సామాగ్రి పూర్తిగా దగ్ధం కావడంతో అక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు వారికి ఉండడానికి వసతి కల్పించి వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు వచ్చిన దాకంతా కాలిపోయిందా? దాదాపు 50 నుంచి 52 మంది ఉత్తరప్రదేశ్లోని తీర్థయాత్రలకు వెళ్ళిన సందర్భంలో మరి మిగతా భక్తులందరూ దైవ దర్శనానికి వెళ్ళి దురుపతి అనే ఒక పెద్ద ఆయన ఆరోగ్యం సహకరించక మందులు వేసుకొని విశ్రాంతి తీసుకున్న సమయంలో ప్రమాదవశాత్తు
కర్నూలు జిల్లా ఆదోని మండిగిరి గ్రామ పంచాయతీ సర్వే నంబర్ 447 రెడ్ మార్క్ కోర్టులో ఉన్న భూమి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్. హుటాహుటిన బాధితులు సబ్ రిజిస్టర్ ఆఫీస్ చేరుకొని న్యాయం చేయాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 447 సర్వే నంబర్లో 2 ఎకరాల 70 సెంట్లు ఉంది మాకు. అది 2020లో కోర్టులో కేసు వేసినాం. సెకండరీ కోర్టులో నడుస్తుంది ఇప్పుడు కూడా. అది ఇప్పుడు దొంగ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఇప్పటివరకు కూడా. అది ఎందుకు జరుగుతున్నాయని రెడ్ మార్క్ వేయించినాం. రెడ్ మార్క్ వేయించి నెల కూడా కాలే, అప్పుడే సబ్ రిజిస్టర్ పోయిన సబ్ రిజిస్టర్ ఏం చేసినారో, ఎవరు ఏ అధికారులు ఏం చేసినారో ఆ రెడ్ మార్క్ ఇప్పుడు పోయింది. ఆ రెడ్ మార్క్ ఎందుకు పోయిందని అడుగుతున్నాము. అది సబ్ రిజిస్టర్ లోపల పోయి అడిగిన దానికి రేపటి లోపల చూడండి రెడ్ మార్క్ వేపిస్తాం, మీరు చెక్ చేసుకొని కావాలంటే అని చెప్తున్నారు, భరోసా ఇచ్చినారు మాకు. అది జరగకపోతే మాత్రం ఇట్లా ధర్నాలు చేసుకుని ఉంటాము. ధర్నా ఏ రకంగా పోతుందో తెలియదు మాకు. ఇది మ్యాటర్ ఉన్నా మాకు న్యాయం అయితే జరగాల. కోర్టులో ఎవరు గెలిస్తే వాళ్ళు తీసుకోమని చెప్పండి. కోర్టులో అయితే మేమైతే అమ్మలేదు. మేము దగ్గర ఇప్పటివరకు తాత ముత్తాతల నుంచి 6 అడంగల్లో పాస్బుక్లు మా పేరు మీద ఉన్నాయి. మేమైతే ఎక్కడికి ఎవరికి అమ్మింది తెలియదు. వాళ్ళు ఎవరు అమ్మినారో మాకు ఐడియా కానీ లేదు. కొనుక్కున్న వ్యక్తి కత్తి కృష్ణమ్మ, కత్తి రవి. వాళ్ళు మేము భూమిలో పోతుంటే దౌర్జన్యం చేయడం, కొట్టడం, చేయడం అట్లా జరుగుతున్నాయి. మాకు న్యాయం కంపల్సరీ జరగాలని కోరుతున్నాము. అధికారులు కూడా పట్టించుకోవాలని కోరుతున్నాము. బలహీన బడుగుల వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మేము. నా పేరు రామచంద్ర అన్న. వెంకన్నపేట మాది. వెంకన్నపేటలో తాత ముత్తాతల నుంచి మా ఆస్తులు అవి. మేమైతే అమ్మింది అయితే ఎవరికి లేదు ఇప్పటివరకు. మీరు చెక్ చేసుకుని రైట్ చెక్ చేసుకున్నా కూడా మేమైతే మా సంతకాలు మా తాత అన్న వాళ్ళు ఎవరు పెట్టిందైతే లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎట్లే ఉన్నాయి మాకు. మండిగిరి పంచాయతీలో. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వివిధ మాధ్యమంలో వినిపిస్తున్న దేవరకద్ర ఎమ్మెల్యే వివిధ రకాల పదవులు రెడ్డి వర్గానికి ఇస్తున్నాడని అభియోగాలపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వై నరేందర్ రెడ్డి స్పందిస్తూ ప్రజాసేవకై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి న్యాయ వృత్తిని వదులుకొని కంకణబద్దులయ్యారని, ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం చేసే ఉద్దేశం తమ ఎమ్మెల్యే హృదయంలో లేదని, ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రతి సమస్యను తీరుస్తూ ముందుకు కొనసాగుతున్నాడని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కైవసం చేసుకుంటామని తెలియజేశారు. అది రీసెంట్లీ ఒక న్యూస్ వైరల్ అవుతుంది బాగా జిఎంఆర్ గురించి. ఛానల్స్లో కూడా వస్తుంది. బాగా వాళ్ళ సైడ్ రెడ్డిస్నే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదని బాగా వైరల్ అవుతుంది. మీకు కూడా తెలుసు కదా. దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? ఇది చూడండి, ఇప్పుడు ప్రతిపక్షాలు ఇది ఓర్వలేక చేసిన పని. ఎందుకంటే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన ప్రజలకు సేవ చేయడము తాపత్రయము ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు కులాల ఏదోటి చిచ్చు పెట్టాలి, లేకుంటే ఈయన అభివృద్ధిని ప్రజలకు మమేకమేయడము ఎట్లా పెట్టాలనేది ఒకటి ఎత్తుకున్నారు. ప్రతిపక్షాల కుట్ర తప్ప ఆయనకు ఎలాంటి లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు దమగ్నాపూర్ వచ్చినట్టు కూడా ఉదయం కూడా దగ్గర మా రెడ్డీస్ అంటారు. రెడ్డీస్ అనేది ఎక్కువ మట్టుకు లేకుండా అందరినీ ఒకటే సమానం. ఆయన ప్రతి కార్యక్రమం రెడ్డి లీడర్లే కాదు అసలు ఆయన. మేడ్చల్ జిల్లా మూడు చింతపల్లి మండలంలోని ఉద్దెమరి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభను బహిష్కరణ చేస్తున్న గ్రామస్తులు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా అందడం లేదని గ్రామస్తుల ఆరోపణ. అధికారులు చేసిన తప్పిదాలకు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణ. ఒక్క 2 నిమిషాలు. ఇప్పుడు ఇది గ్రామ సభ, ఇది ఒకటే స్కీమ్ కి కాదు. ఏది చదవద్దా? 4 స్కీమ్ల ఏవి ఏ లిస్ట్ లో చదవద్దా? ఒకటి, ఇప్పుడు ఆయన సర్వే చేయలేడు అనేటిది కాదు. ఆయన సర్వే చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిది ఫోటో ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తున్నారు. అదే ఆగండి కదా ఒక్క నిమిషం. ఇప్పుడు రాలేదు అంటే అది ఈయన సర్వే, ఈయన బాధ్యత, ఈయన సర్వే చేయడం. ఒక్క నిమిషం జర్ర ఒక్క నిమిషం.
మాకు వచ్చిన వీటితో అబ్జెక్షన్ లేదు సార్, కానీ రాని వాళ్ళ ఎలిజిబుల్ లేదు ఉన్న వాళ్ళు కూడా రాలేదు. ఎందుకు రాలేదు వాళ్ళని మేము అడుగుతున్నాము. మేము ఇల్లు చూపిస్తాము, ఒక 10-20 మంది పేర్లు చెప్తాము. ఆ పేర్ల దగ్గరికి మీరు ఇప్పుడు ఆఫీసర్ వచ్చారు కదా, మీరు వండి అలా ఇంటికి స్థితిగతులను చూడండి. వాళ్ళకి ఎందుకు రాలేదు మనం పోతాం, మేము కూడా వస్తాం. మేము పడి స్థితిగతులను చూద్దాం. వాళ్ళని చూడండి, మీరు వచ్చి లిస్ట్ తయారు చేసిన వాళ్ళు ఎవరు పెట్టారు వాళ్ళని పిలిపియండి ఇప్పుడు ఇక్కడికి. కొత్తూరు సెంటర్ ప్రభుత్వ హైస్కూల్లో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ అధినేత కృష్ణపాడి శెట్టి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, బండారు సంజీవ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ యాజమాన్యాన్ని అభినందిస్తూ రాష్ట్రం మొత్తం జరగనున్న ఈ కార్యక్రమం మొదటగా ఆలమూరు నుండి ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. అభివృద్ధి అంతా టెక్నాలజీపైనే ఆధారపడి ఉందని, అంచేత అందరూ కంప్యూటర్ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నాడు చంద్రబాబు నాయుడు బీజం పోసిన హైటెక్ సిటీ నేడు హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలబెట్టిందని గుర్తు చేశారు. కంప్యూటర్ వాటి ఏర్పాటు చేసిన వారు హృదయపూర్వకమైనటువంటి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఓన్లీ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం కాకుండా భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాలనే దాని మీద దృష్టి పెట్టి వారి నైతిక విలువలతో పాటు సమాజంలో ఉన్నటువంటి మంచి చెట్లని కూడా అర్థమయ్యేలా వాళ్ళ వ్యక్తిత్వ వికాసం చెందే విధంగా వారికి ఏ విధంగా వాళ్ళని గైడ్ చేస్తే తర్బీదు భవిష్యత్తులో వాళ్ళు దాని ద్వారా అభివృద్ధి చెందుతారన్న ఆలోచనతో చక్కటి కోచింగ్ కూడా 3 నెలల పాటు వాళ్ళు ఏర్పాటు చేసే విధంగా ఒక కోర్సు ద్వారా పిల్లల్ని తీర్చిదిద్దడం కోసం కంప్యూటర్ ల్యాబ్ ద్వారా ముందుకు తీసుకెళ్ళడం హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఈనాడు దేశంగానే ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి గండాని కృష్ణ గారు ఎక్కడో తెలంగాణలో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈనాడు ఇక్కడ ఏర్పాటు చేయడం, దానికి మేనేజర్ జిడ్డు సూర్య గారు, రైట్ సైడ్ మేనేజర్ ఉన్నటువంటి జిడ్డు సూర్య గారు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం, ఈనాడు ఆ అభిమానం కూడా కూడి ఈనాడు ఇక్కడ. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ న్యావనంది గ్రామంలో ఈరోజు బుధవారం ప్రజాపాలన గ్రామ సభ కొన్ని అంశాలపైన జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ పథకం, వివిధ అంశాలపైన చర్చ జరిగింది. ఇందులో భాగంగా సిరికొండ మండల రెవెన్యూ అధికారి రవీంద్రరావు, అలాగే పలు కార్యాలయాల అధికారులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఆదేశించున్నారు. ఈ యొక్క సభల యొక్క ఉద్దేశము ప్రభుత్వము 4 పథకాలను 26 జనవరి రోజున ప్రారంభించదలిచి ఉన్నదని మీ అందరికీ ఈ విషయం తెలిసినదే. ఎందుకంటే టీవీల ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ ఈ యొక్క వార్త ప్రజలందరికీ చేరి ఉన్నది. ఈ 4 పథకాలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా,
కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు యొక్క 4 పథకాలకు సంబంధించినటువంటి. దీనికంటే ముందుగా మన గ్రామం లోపల కాకుండా మన మండలంలో మొత్తం అన్ని గ్రామాల లోపల ఇంటింటా సర్వే నిర్వహించబడినది. ఇది క్యాస్ట్ సెన్సెస్ అని ఒకసారి దాని ద్వారా మీరు ఏమి అవసరతలు ఉన్నాయో ఆ అప్లికేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. కొందరు రేషన్ కార్డు లేదని అప్లికేషన్ చేసుకున్నారు, ఆ రేషన్ కార్డు నిమిత్తము. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎలాంటి భూమి లేని నిరుపేదలైన వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి వచ్చి తెలియపరిచింది. అంటే ఇప్పుడు 6 నెలలు 6,000, ఒక 6 నెలలో 6,000 రూపాయలు. అంటే ఎవరికైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అర్హులైతారంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికి కూడా ఒక గుంట భూమి కూడా ఉండడానికి లేని వాళ్ళను గుర్తించి ఇవ్వాలని తెలియపరిచింది. ఇందులో భాగంగా వారు ఉపాధి హామీ పథకంలో కనీసం ఒక 20 రోజులు పనిచేసి ఉండాలని కూడా ఒక అంశాన్ని చేర్చారు. అలాగే రైతు భరోసా అనగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని రైతు బీమాగా రైతు బంధుగా ఇచ్చినటువంటి దాన్ని ప్రస్తుత ప్రభుత్వము రైతు భరోసాగా పథకాన్ని నామకరణం చేసింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఎకరానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులలో 12,000 రూపాయలు ఇస్తున్నారని తెలియపరిచాను. అలాగే గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయానికి వాడుతున్న భూములలో కూడా మనము మన అవసరాలకు కావాల్సినటువంటి వాటిని ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోవడం కానీ, ఇతరమైనటువంటి ఏమైనా వ్యాపారపరమైనటువంటి షాపులను నిర్మించుకోవడం కానీ, లేకపోతే కోళ్ళ పెంపకాన్ని గురించి కోళ్ళ ఫారంలో పెట్టుకోవడం కానీ, ఇంకా ఇతరమైనటువంటి ఏదైనా రైస్ మిల్స్ పిండి గిర్నీలు పెట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగి ఉన్న వాటిల్లో ఈ వ్యవసాయ భూమి నుంచి మీ పేరున ఉన్నటువంటి భూమి నుంచి గుంటల 2 గుంటల 3 గుంటల అని దాన్ని తగ్గి అది వ్యవసాయానికి పనికి రాకుండా వ్యవసాయం చేయకుండా వదిలేసి దాన్ని దాని నుంచి మినహాయించడం. వ్యవసాయం ఏ భూమి అయితే ఎన్ని గుంటలకు ఎన్ని ఎకరాలకైతే మీరు వ్యవసాయం చేస్తున్నారో అట్టి భూమికే మీకు రైతు భరోసా అనేది వస్తుంది. పొంగనూరు నియోజకవర్గం పొంగనూరు పట్టణంలో అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన చేసి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదములు అందజేశారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై సవాల్ విసురుతూ దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో ఒక పంచాయతీ బోర్డు నంబర్ కానించి ఎంపీ స్థానం వరకు నాపై పోటీ చేసి గెలిచే దమ్ము నీకుందా? అంతేకాని చేతకాని మాటలు మాట్లాడొద్దని గట్టిగా ఆరోపించారు. నీపై నిలబడి 50,000 ఓట్లు మెజారిటీతో గెలుస్తానని సవాల్ చేశారు. నా పేరు బత్తుల వెంకటలక్ష్మి, బలరామకృష్ణ గారు వైఫ్ని. మీ అందరికీ తెలుసు నా గురించి. ఇది నిన్న జక్కంపూడి రాజా గారు అయితే మాజీ శాసనసభ్యులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా ఎంపీటీసీ గురించి అయితే మాట్లాడడం జరిగింది. జక్కంపూడి రాజా గారు, నేను ఎంపీటీసీకి రాజీనామా చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారితో నేనైతే కండువా ఎంచుకోవడం జరిగింది. కానీ నా ఎంపీటీసీ పదవిని మీరు ఆమోదం చేయకుండా ఎంతసేపు మా గురించి మాట్లాడడానికి ఏమీ లేక ఆ ఎంపీటీసీ గురించి మాట్లాడడానికి మీకు అవకాశం దొరుకుద్ది కాబట్టి అది మీకు ఆమోదించకుండా
ఆఫీసర్ని భయభ్రాంతులు చేసి నా రాజీనామాన్ని అయితే మీరైతే అంగీకరించకుండా అలా దాచిపెట్టించారు. మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనైతే నా ఎంపీటీసీ పదవిని నేనైతే రాజీనామా ఆమోదించుకున్నాను. మీరు అడవిలో ఉండడం వల్ల నా రాజీనామా పత్రాన్ని మీరు తెలుసుకోలేకపోయారు. నేను రాజీనామా చేసిన విషయం మీరు తెలుసుకోలేకపోయారు. ఒకసారి నియోజకవర్గంలోకి వచ్చి ప్రజల్లో తిరిగితే నా రాజీనామా అనేది నేను చేశానన్న విషయం మీకు అర్థమవుద్ది. ఇది క్లియర్గా చదువుకోండి. ఎందుకంటే మీరు శంకర్దాద ఎంబీబీఎస్, మీకు పూర్తిగా చదవచ్చో రాదో నాకు తెలియదు. ఇది క్లియర్గా అయితే చదువుకుని నా రాజీనామాని మీరైతే చూస్తారనేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా మా గురించి మాట్లాడడానికి ఏమీ ఉండదు కాబట్టి ఎంతసేపు నా రాజీనామాని ఒక ఆడదాన్ని విమర్శిస్తున్నానన్న వింగిత జ్ఞానం మీకు లేక అస్తమాటు నా రాజీనామా గురించి మాట్లాడతారు. మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఒకసారి చూడండి. చూసిన తర్వాత గతంలో మీ పరిపాలన ఏంటో ఇప్పుడు మా పరిపాలన ఏంటో ఒకసారి చూడండి. మేము అభివృద్ధి కోసం, రాజానగరం ప్రజల అభివృద్ధి కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చాం, కానీ మా సొంత స్వలాభం కోసం అయితే మేము రాజకీయాల్లోకి రాలేదు. మాకు అవసరం లేదు. మీకు ఇంతకుముందే నేను ప్రెస్ మీట్లో చెప్పాను. ఒకసారి ఒక రాజానగరాన్ని అయితే మేము మీటింగ్ పెట్టినప్పుడే చెప్పాం, మాకు ఎటువంటి చరిత్ర, రాజకీయ చరిత్ర లేదు. మేము చెప్పుకోవడానికి మా పూర్వీకులు ఎవరు రాజకీయాల్లో లేరు. కానీ మేము నమ్మి వచ్చింది ఒకటి పవన్ కళ్యాణ్ గారి కోసం, 2 జన సైనికులు మాత్రమే నమ్ముకుని మేము రాజకీయాల్లోకి వచ్చాము. ఆ సత్తా ఏంటో చూశారు మీరు. ఒక ఎంపీటీసీ మొగుడు మీద నువ్వు 35,000 ఓట్లతో ఓడిపోయావు. అదే ఒక ఎంపీటీసీ మీద నువ్వు పోటీ చేస్తుంటే 50,000 మెజార్టీతో ఓడిపోతావు. అది నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో.